ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొండకల్ తండా రైతు మనతో ఉన్నారు. ఒకసారి ఈ భూ సేకరణ ఏంది, అసలు ఈ భూ వివాదం ఏంది, అసలు ఏందనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏంటి సమస్య ఏంది, భూకి సంబంధించి? నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా భూమి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది 4 ఎకరాలు మా నాయనకి ఇచ్చింది. 10 గుంటలు నాకు ధరణిలో ఆన్లైన్ ఉంది ఇప్పటికి కూడా. అందులోకి పోతే అది ఇప్పటికి కూడా ధరణిలో 10 గుంటలు ఉంది. ఈ భూమి కూడా నేను దున్ననికి పోతే కేసులు పెడుతున్నారు. అయినా మేము కేసులో భయపడట్లేదు. పంట చేసుకొని తింటున్నాం, ఆల్రెడీ ఇట్లా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటాం. మా తాతలు ముత్తాతలు 7 తరాలు మాయి. తాత నరసింహారెడ్డి నుంచి మా తాత బోజ్జా, విక్రమ్ రెడ్డి నుంచి మా తాత ఠాకరియా, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నది విక్రమ్ రెడ్డికి మాకు వివేదన, ఆయనకు మాకు గొడవ నడుస్తుంది. గొడవ నడుస్తున్న క్రమంలో మేము 378, 379 అమ్ముకున్నాం. రూపాయికి అమ్మినామా, 2 రూపాయలు అమ్ముకుంది వదిలేసినాం. మేము 7,100 రూపాయలు ఆయనకు కట్టినాం. అప్పుడు 300 ఎకరా కొన్నారు మా నాయనలు. మా తాతలు కొనుక్కుంటూ వచ్చారు. తాతలు చనిపోయాడు, తాతన్నాక నాయన కొన్నాడు. ఆయన మీ భూమి మీ దగ్గరనే ఉంది కదా, మీ దగ్గరనే ఉంది కదా అని ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చి ఇప్పుడు ఆయన మా దగ్గర వచ్చి మాట్లాడడానికి ముఖం లేదు. సాటుగా ఏం చేసిండు, ఈ అపర్ణ కంపెనీలను ఉపయోగపడింది భూమి. ఇదంతా మీరు సెటిల్ చేయండి, వాళ్ళని బెదిరియండి, వాళ్ళ వెనుక ఎవరు లేరు, వాళ్ళు అమ్మడోళ్ళు అని చెప్పి మా మీద ఎస్సీఎస్సీ మన ఏమంటారు ఆయన మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినాం. మేము నా మీద రౌడీ షీట్ పెట్టిండు. ఒక్క వేదన కాదు, నా మీద రౌడీ షీట్ ఉంది, 7 కేసులు ఉన్నాయి. మాకు 15-16 మంది మేము ప్రతి నెల 3 సార్లు 4 సార్లు రౌడీ షీటర్ కేసు ఎలా పెడతారు? అదే కదా, ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అసలు ఆ పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరిని కొట్టిండు. రౌడీ షీట్ అంటే గల్లీల గంజాయి దాగా మీద, అమ్మాయిలను రేప్ చేసేటోని మీద, వాళ్ళ మీద రౌడీ షీట్ పెడతారు. కానీ ఒక రైతు పొలం దున్నుకునేటోని మీద రౌడీ షీట్ పెడితే, మీకు కాపీ కూడా ఉంది నా బండ్లో, చూపిస్తాను. మొన్న నేను హైకోర్టు నుంచి ఎన్నో డబ్బులు పెట్టుకొని 7 సంవత్సరాలు తిరిగి మేము 2013 నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. టీఆర్ఎస్కు 10 ఏళ్ళు జెండా మోసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ మినిస్టర్ కానీ తిరగని ఆఫీస్ లేదు, చెప్పని బాధ లేదు. పొద్దున తింటే రాత్రి ఏ టైంకి వచ్చేది తెలియదు. ఇప్పుడు అసెంబ్లీలోకి పోయి రేవంత్ రెడ్డి ఒక్కరినే కలవలేము తప్ప ప్రతి ఒక్కరిని కలిసినాము. ప్రతి ఒక్కరు కూడా అప్పటి పూర్తిగా అంటారు, ఓదార్స్తారు. కలెక్టర్ని కలిసినాం, ఎంఆర్ఓ కలిసినాం, ఆర్ఐని కలిసినాం, ఎమ్మెల్యే కాళ్ళు కూడా మొక్కిన అన్నా కనీసం ఇదన్నా మాకు గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఇప్పించానా, ఇది సర్వే చెప్పించి మాకు అది అంతు లేకుండా ఉంది ల్యాండ్ అన్నమాట. మన కంటికి ఎంత చూపు చూస్తే అంత చూపు భూమే, ఎక్కడ కూడా బార్డర్ ఉండదు. 600 ఎకరాల బౌండరీ పెట్టుకురాలు. ఎవరు ఈ అపర్ణ కంపెనీ? ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి ఎండి వాళ్ళు. అపర్ణ కంపెనీ ఎండి ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి. ఆయన మమ్మల్ని పిలిపించి కొంత మనం సెటిల్ చేస్తాం, మాట్లాడతామని చెప్పి ఇంతకుముందు శ్రీరామ్ అన్న చెప్పినట్టు 3 తాండాలు ఉండే. 3 తాండాలకి ఒక తాండాన్ని తీసేసి పై తాండా తీసుకెళ్ళి నేనే పెట్టినా. వాళ్ళకు ఇది చేస్తామని ఒక 1 సైడ్ భూమి ఇస్తామని చెప్పి, ఈ గౌటాలని మాకు ఎక్కడెక్కడ కొలిచిస్తామని చెప్పి నమ్మించి మా కేసులను ఎత్తేస్తామని చెప్పి మాట్లాడుకొని కొంతకాలం మేము వాళ్ళు కలిసి ఉన్న వాస్తవం చెప్పాలి. అక్కడ మీరు వచ్చి చూసుకున్న బిక్టివ్ ఆయన వచ్చిండు, విజిట్లోకి వచ్చిండు. ఆయన పేరుంది. ఆయన మొదటిసారి ఆయన బిక్టివ్ ఆయన మొత్తం లైవ్ ఇచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఏంది ఇంత పెద్ద సిటీకి కూతవేటు దూరంలో ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ మాది. మా భూమి నుంచి 100 ఫీట్ రోడ్ వేసుకొని పోయారు వాళ్ళ బిజినెస్ కోసం. అందులో ₹1 ఇవ్వలేదు. మా 378, 379 మీ నాయనలు అమ్మినని చెప్పి సదాపోయిన కాసుకొని కలెక్టర్లను, ఎంఆర్ఓలను, ఆడియోలను మేనేజ్ చేసుకొని అది కట్ చేశారు. సరే, అది పోయింది, మాకు లేదనుకున్నాం. ఈ గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇస్తే ఇదైనా మేము దీన్ని బతామని చెప్పేసి ఇక మేము భూమి మీదే ఉన్నాం, భూమి మీదే ఉంటాం. ఉంటే భూమి మీద, పోతే జైల్లో. 2 గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేషనల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం. ఆయన 2 కలెక్టర్లు పిలిచి మాట్లాడమని చెప్పిండు. రంగారెడ్డి కలెక్టర్ పోయినాం, సంగారెడ్డి కలెక్టర్ పోయినాం, ఆడ ఇచ్చినాం పేపర్. ఇప్పటి వరకు ఏం సమాధానం లేదు. ఇక మేము చేసే పని చేస్తున్నాం. రోజు ఇదే మాది. పొద్దున లేవాలి, ఎంఆర్ ఆఫీస్, ఆడియో ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్. రేపు రాబోయే కాలం ఇందిరా పార్క్లో ధర్నా పెడుతున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పెడుతున్నాం. ఎంత ఉన్న బట్టలు అమ్ముకోనైనా సరే, భూమి గురించి ప్రాణాలు పోయినా సరే, భూమి వదిలే ప్రసక్తే లేదు. ఉంటాం, భూమి మీదే సస్తాం, భూమి మీదే ఉంటాం. ఏదేమైనా భూమికే జరిగే ప్రసక్తే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడుతున్నా. ఇంతగానం నడుస్తుంది, 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ పోరాటం. అది మీ కంటికి కనిపిస్తలేదా? మీ కుర్చీ మీద కూర్చోబెట్టినాం, ఎంక్వైరీ చేయి,
న్యాయంగా ఉందా లేదా మీ కలెక్టర్లు ఆదేశించు, సైడ్ మీద కొండి చూడుండి, ఉంటే చేయి లేకుండా చేయకు. వాడు రాగా మాకు తండలపే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చచ్చిపోతే కూడా ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ బొంద పెట్టాలి, ఎక్కడ కాస్తం చేయాలనే పరిస్థితికి వచ్చింది. ఇంట్లో పెట్టుకోవాలా మనిషి చనిపోతే. 600 ఎకరాల భూమి కాపాడి పాపం చేసామా మేము? అది గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ మా పేర్ల మీద చేసి మా పేర్ల మీద పేరు చూపించుకొని నువ్వు కాపాడుకొని ఇలా కంపెనీ గొప్ప చెప్పినావు. మేము ఎక్కడ పోవాలి? 7 తరాలుగా ఉన్నాం మేము, 7 తరాలుగా 7 తరాల నుంచి అక్కడ ఉన్నాము మేము. ఈ సమస్య మా కాడికైనా క్లియర్ అయిపోతే మా పిల్లలు కొంచెం చదువుకుంటారేమో. నాకు చదువు లేదు, మా నాయనకు చదువు లేదు, మా తాత చదువు లేదు, మా ముత్తాత చదువు లేదు. మీరు ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టి తప్పు చేసి మాతోని ఇన్ని 1100 ఎకరాల భూమిను ఎల్మిల తాండను కొండకల తాండను వాడుకొని 1100 భూమిను కాపాడుకొని నువ్వు ఆ భూమి వచ్చినోడవి కాదు, భూమి దున్నోడవి కాదు, భూమి చూసినోడవి కాదు, భూమి ఏడుంటో తెలియదు, ఏ నంబర్ ఎక్కడో తెలియదు. ఏదో పెద్ద సంస్థకి ఇచ్చేసి సర్వేర్ వాళ్ళే, కలెక్టర్ వాళ్ళే, ఎండీలు వాళ్ళే, పోలీసు వాళ్ళే పోలీస్ చేసేసుకొని తిరుగుతారు. వాళ్ళ బోన్సర్లు అంటే పోలీస్ అంటారు. నువ్వు ఎక్కడ పోలీసు నేను గట్టిగా పట్టుకొని అడిగితే, కాలర్ పెట్టడం గట్టిగా అడిగితే అప్పుడు చెప్తాను రిటైర్ పోలీస్ అని అంటున్నాడు. మిలిటరీలో జాబ్ చేసి వచ్చిన అంటాడు. మిలిటరీ ఉంటే నీకు పోలీస్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని మా తండకు వస్తావాను. తండ చుట్టూ నైట్లో బండ్లు తిరుగుతూ ఉంటాయి, పెట్రోలింగ్. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. మాకు డోమ్ ఎగరేస్తారు పైన. తండలు ఎవడు కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎంతమందితో మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇన్ని బండ్లు వచ్చినాయి మాయి, ప్రెస్ మీట్కి వెళ్తున్నామంటే మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. నేను వెనక ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు నా బండి ఎక్కడైనా పోతే నాకు చిన్న కారు ఉంది, ఒకటి బైక్ మీద తిరగలేకపోతున్నా. 7 సంవత్సరాలే. ఇప్పుడు ఏజ్ రోజుకి ఇంత అయిపోతుంది. షుగర్, బీపీలు, మాకు ఈ టెన్షన్లతోని సావడం ఒకటే దారి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వా మాకు కొంచెం న్యాయం చేస్తావని మా లంబాడలో నీకు ఓట్లేసి గెలిపించడం, గద్దెక్కించడం. దయచేసి మాకు ఉంటే ఉన్నట్టు చేయి, లేతే లేనట్టు చేయా. ఏంటంటే మొన్న లగచర్ల చూసినాము, ఇవాళ ఈ ఇష్యూ చూస్తున్నాం. ఎట్లా చూస్తాం? మేము లగచర్లో మా గిరిజన సంఘాల విజయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఏదన్నా చెక్ డ్యాములు కట్టాలన్నా, ప్రాజెక్టులు ఏమన్నా, గిరిజనుల భూములు, గిరిజన తండాలు ఇవే పోతాయి, బడాబాబులు అవి పోవు. కాబట్టి ఇవాళ విజయం మాదే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో వెలమల తాండా, రంగారెడ్డి జిల్లాలో కొండకల్ తాండా, దాదాపు ఒక 250 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, 2 చిన్న చిన్న తాండాలు ఉన్నాయి. ఒకటి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను ప్రజానికానికి, రాష్ట్ర ప్రభుత్వం, ఆ 2 తండాల్లో ఎవ్వరు కూడా 10వ తరగతి చదువుకున్నటువంటి వాళ్ళు లేరు. అంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసర చేసుకొని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు అక్రమంగా ఆక్రమించాయి, అక్కడ నుంచి పోయాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ద్వారా 1100 ఎకరాల భూమి ఉన్నటువంటి భూమి సీలింగ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ వచ్చిన తర్వాత భూమి పరిమితి వచ్చింది. ఉన్నటువంటి భూములు ఉంచుకొని మిగతా భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజన రైతులకు అసైన్ చేసింది. గిరిజన రైతులను భూమి లేని రైతులకు అసైన్ చేసింది. అసైన్ చేసి వచ్చిన తర్వాత ఈ ధరణిలో వచ్చిన తర్వాత మళ్ళీ విక్రమ్ రెడ్డి ద్వారా అక్రమంగా యూటర్ను తీసుకొని అక్కడ వచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని, దొంగ పేపర్లు సృష్టించుకొని, వెనకాల 2 కంపెనీలను, అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలను ముందు పెట్టుకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ముందు పెట్టుకొని ఆ భూములను వాళ్ళకి అమ్మేసి ఇవాళ ఉన్నటువంటి తాండా మేము పోయాం, ఫీల్డ్ మీదకి పోయాం, భూముల మీద పోయాం, తండలో చూసాం. తండను కూడా లోపల చేసుకొని 20 ఫీట్ల ఎత్తు ప్రారి గోడ లేపింది. ఇవాళ గిరిజన మహిళలు ఎవరన్నా బహిర్భూమికి పోవాలంటే కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. బౌన్సర్లను తెచ్చిరు, బీహార్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చిరు, ప్రైవేట్ ఆయుధాలతోటి వాళ్ళు వీరసహరం చేస్తూ ఉన్నారు, ఆడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా పోరాటం అంతా అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలపైనే. ఇవాళ నేషనల్ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడం ద్వారా 2 జిల్లాల కలెక్టర్లు పిలిపించి రైతులతో మాట్లాడి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో మాకు తెలియదు. కానీ ప్రభుత్వం స్పందించాలి, మరో లగచర్ల కాకుండా చూసుకోవాలి. ఈ గిరిజనుల భూములను అక్రమంగా వచ్చినటువంటి అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీల వెనకాల ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ధోరణు వెళ్ళగొట్టాలి. మా భూములు మాకే చెందేంత వరకు మా పోరాటం, ఈ గిరిజన రైతులు పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి గిరిజన సంఘాలుగా, గిరిజన సమాఖ్య, గిరిజన సంఘం, అదే లంబాడి పోరాట సమితిగా మేము ఇప్పటి నుంచే ఫీల్డ్లో ఉన్నాం. వారి వెంట మేము ఉంటాం. దీన్ని రాష్ట్ర ఇష్యూగా మారుస్తాం. ఇంతమంది గిరిజన రైతులకు సంబంధించి భూములు తీసుకున్నటువంటి వ్యక్తి విక్రమ్ రెడ్డి అసలు ఎవరు? ఆయన వెనుకమైన రాజకీయ శక్తులు ఉన్నాయనుకోవచ్చా ఏంటి? ఇప్పుడు మనకు తెలుసు, ఇక్కడ ఈ నల్గొండ, భువనగిరి మనం చూస్తే దేశ్ముఖులు ఉండేటువంటి వాళ్ళు తెలుసు కదా మీకు. 100 ఎకరాలు భూములు ఉండేటువంటి వాళ్ళు. అందులో ఈ పాలమూరు, ఈ జిల్లాలో ఈ సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఉండేటువంటి విక్రమ్ రెడ్డి ద్వారా కూడా ఆ సంతతికి చెందినటువంటి విక్రమ్ ద్వారా భూస్వామి. వాళ్ళ నాయన
వాళ్ళకి సంతానం లేదు, అక్రమంగా వాళ్ళు వచ్చినటువంటి అప్పుడు మీకు తెలుసు కదా, ఎడ్ల పేరు మీద, కుక్కల పేరు మీద, జీతగాని పేరు మీద అన్నీ కూడా భూములు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా 1100 ఎకరాలు ఆ విక్రమ్ రెడ్డికి వచ్చింది. ఆ విక్రమ్ రెడ్డి సీలింగ్ యాక్ట్ వచ్చింది, మీకు తెలుసు కదా. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పరిమితి వచ్చింది. ఆ పరిమితి వరకు ఉంచుకొని మిగతా భూమిని గవర్నమెంట్ తీసుకుంది. ఆ విధంగా వచ్చినటువంటి విక్రమ్ రెడ్డి అమ్మేసిపోయి మళ్ళీ ఇవాళ ఈ ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ నా భూమి నేను అమ్మలేదు అని చెప్పేసి గిరిజనులకు మభ్యపెట్టి చదువురాని వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని ఈ విధంగా చేయడం అన్యాయమే కదా. కాబట్టి విక్రమ్ రెడ్డి పైన కేసు చేయాలి. అపర్ణ గ్రీన్ మార్క్ మీద SC ST అట్రాసిటీ నమోదు చేయాలి. ఆ భూములు గిరిజనులకే చెందాలి.